వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ముతో సోము బాబా. 5 రకాల పప్పులతో వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఈ పప్పులు ఏమీ తినరు కాబట్టి ఇలా వడియాలు చేసి వేపించి పెడితే బాగా తింటారండి. 1 కప్పు పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, మామూలు పెసరపప్పు అండి. 1 కప్పు పొట్టు మినపప్పు గుళ్ళు, 1 గ్లాసు బొబ్బర్ల పప్పు అండి. 5 రకాల పప్పులు వేసి నైట్ అంతా 4-5 గంటలు నానబెట్టాలి. నానబెట్టాక పొట్టు బయటికి వెళ్ళకుండా బాగా కడుక్కోవాలండి. కడుక్కొని పక్కకు తీసేసుకుని అల్లం ముక్క తగినంత, పచ్చిమిరకాయలు, జీలకర్ర పొడి తగినంత, ఉప్పు, కడుక్కున్న పప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకుని లైట్గా కొంచెం సోడా వేసుకోవాలి, ఎందుకంటే గుళ్ళు వస్తాయి లేకపోతే గట్టి వస్తాయి. అంతా మిక్సీ వేసేసుకుని మనకి కవర్ మీద కొంచెం తడితో తుడుచుకుని మనకి ఇష్టమైన షేపుల్లో రండి చేసుకుని ఎండలో కానీ ఇంట్లో కానీ ఎండబెట్టొచ్చండి. అండ్ ఇంట్లో అన్న ఎండబెట్టేసి 1 గంట బయట ఎండబెడితే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈ పప్పులు తినరు కాబట్టి, ఇప్పుడు పెసరపప్పు అవి పిల్లలకి బలం కాబట్టి మనకన్నా, సో ఇలాగ ఫుడ్లో కూడా మనం ఇలా తీసుకుంటే చాలా మంచిదండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకుని వేయించేసుకోవచ్చు. సో ఎవరికన్నా ఇది ఇలాగా టేస్ట్ మా దగ్గర అయితే కేజీ 600 అండి సేలు. సో ఎవరికన్నా కావాలి అంటే మెసేజ్ చేయొచ్చు. సో మేము ఆర్డర్ ప్రకారం చేస్తాము. ఒకళ్ళ ఆర్డర్ వచ్చినాయి, సో మేము చేసామండి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు